రాజకీయాలు చేయలేనని చెప్పి వైసీపీకి గుడ్ బై చెప్పారు విజయసాయి. ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. 1-2 రోజులు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. తర్వాత ఆయన ఎటువంటి వ్యవసాయం చేస్తున్నారో తెలియదు కానీ పెద్దగా బయటకు కనిపించలేదు. ఇంతలో ఆయన మద్యం కుంభకోణానికి సంబంధించి వనరు ఇచ్చారు. వైసీపీ నేతల చిట్టా ఇవ్వడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగి అరెస్టుల పర్వం కొనసాగించింది. అప్పుడే జగన్ విజయసాయిరెడ్డి చెప్పారట, మద్యం కుంభకోణంలో అరెస్టులట అంటూ తేలిగ్గా మాట్లాడేశారు. మద్యం కుంభకోణంలో 5వ నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని కాదని మిగతా వారి అరెస్టు జరగడంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో తన అవసరం ఉందనుకుంటే రాజకీయాల్లోకి వస్తా అని విజయసాయి ప్రకటన చేశారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో విజయసాయి పాల్గొన్నారు. అక్కడ రెడ్డి సంక్షేమ సంఘ కార్యాలయానికి భారీగా విరాళం ఇచ్చారు. తానెప్పుడూ ఆప్షన్గా ఉంచుకునే జగన్ రెడ్డి కోటరీపై మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పొగిడేందుకు ప్రయత్నించారు. తనకు ఆయనతో 20 ఏళ్ల స్నేహం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయనను తాను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదని, భవిష్యత్తులో కూడా అననని చెప్పారు. అవసరం అనుకుంటే రాజకీయాల్లోకి వస్తానని కూడా తేల్చి చెప్పారు. అయితే అది ఎవరి కోసం, తన కోసం తానొస్తారా లేదంటే జగన్ కోసం వస్తారా అన్నది మాత్రం చెప్పలేదు. ఎవరైనా మనసుకు దగ్గరగా ఉన్న పార్టీలో పనిచేస్తారు. గతంలో పనిచేసిన పార్టీలో సులువుగా సర్దుబాటు కాగలరు. ఏదో ఒక ఫైన్ మార్నింగ్ విజయసాయి వైసీపీలో చేరి ప్రకటన చేస్తారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం 18 నెలల కూటమి అధికారం పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. పార్టీకి దూరమైన నేతలను దగ్గర చేసే ప్రయత్నాల్లో పడ్డారు. మొన్న మధ్యన విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది. అయితే మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డిని టచ్ చేయకపోవడం జగన్ రెడ్డిలో అనుమానం పెంచుతోంది. అయితే వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి తరచూ రాజకీయాల నుంచి పొలిటికల్ రీఎంట్రీ గురించి మాట్లాడుతుండడం మాత్రం ఆయనలో ఉన్న ఆశలను తెలియజేస్తోంది.